హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో నామినేషన్స్ ప్రోమో అనేది చాలా 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 ఇంట్రెస్టింగ్గా వచ్చింది. సో మనం కమింగ్ అప్లో మాత్రమే చూస్తాం, ఇంకా ప్రొలాంగ్ ప్రోమో అనేది వస్తుంది. సో నేను ఎర్లీగా చేస్తున్న ఈ వీడియో, ఇంకా ప్రోమో రాలేదు, యూట్యూబ్లో రిలీజ్ చేయలేదు ఇంకా. సో వాట్ ఎవర్, బెడ్ మీద కొంతమందిని నామినేట్ చేసి అక్కడ బెడ్ పైన ఉంచాడు బిగ్ బాస్. కొంతమంది నామినేషన్ పేర్లు చదివేశాడు. అందులో సుమన్ శెట్టి ఉన్నాడు, దివ్య ఉంది, సంజన, రీతు, తనూజ. సో వీళ్ళైతే ఉన్నారు. ఫ్లోరా డైరెక్ట్గా నామినేట్ అయిపోయింది కాబట్టి 2 వీక్స్ ఫ్లోరా నామినేషన్స్లో ఏమీ పార్టిసిపేట్ చేయలే. అందుకే మీకు ఎక్కడ కూడా కమింగ్ అప్ ప్రోమోలో కనిపించలా. సో అయితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కళ్యాణ్, భరణి, డీమోను, వీళ్ళంతా బ్యాచ్. సో పైన ఉన్న వాళ్ళని బెడ్ పై నుంచి దింపాలన్నమాట. అది కూడా బజర్ మోగిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని ఎవరిని దింపాలి అనేది ఆలోచించాలి. సో ఆ టైంలోనే మీకు అక్కడి నుంచి సంజన చూడండి, బజర్ మోగంగానే శ్రీజ అంటే మీరు ఎలా డిసైడ్ చేస్తాడన్నాడు కళ్యాణ్. సో వాట్ ఎవర్ పైకి ఎక్కారు, కొంతమందిని దింపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఫస్ట్ సంజనాని దింపారు, అదైతే క్లారిటీ కనపడింది. తర్వాత సుమన్ శెట్టిని దింపారు, క్లారిటీ కనపడింది. దివ్యాని కూడా దింపారు. సో వీళ్ళ ముగ్గురు అయితే నామినేషన్లో ఉన్నారు, ఫ్లోరా కూడా నామినేషన్లో ఉంది. సో ఇక్కడ వరకు ప్రోమోని చూస్తుంటే మనం గెస్ చేయొచ్చు వీళ్ళు 4 నామినేషన్లో ఉన్నారని. ఇక తర్వాత పవన్, డిమోన్, భరణి ఇద్దరికి మధ్యలో ఘర్షణ అయింది. మ్యాక్సిమం భరణిని కిందకి దింపే ప్రయత్నం చేశారు. భరణి కూడా నామినేషన్లోనే ఉన్నారు. సో వీళ్ళైతే నామినేషన్లో ఉన్నట్టే చాలా క్లారిటీ కనబడుతుంది. అయితే వాట్ ఎవర్ మిడ్ నైట్ డిస్కషన్స్ కూడా మనకి ఈరోజు టెలికాస్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మిడ్ నైట్ డిస్కషన్స్లో కూడా ఈ నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు. సో డైరెక్ట్ నామినేషన్స్ వస్తాయా లేదంటే మొన్నట్లాగా ఏమైనా టాస్క్ అనేది పెడతారా అనే డిస్కషన్ జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే రాము క్యాప్టెన్సీలో చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేసాడు అనమాట. అంటే కిచెన్లోకి ఎవరు వెళ్ళొద్దు, స్ట్రిక్ట్గా ఉండాలా. కుకింగ్ మానిటర్ ఎవరైతే ఉన్నారో ఆ కుకింగ్ మానిటర్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అందరూ వింటున్నారా లేదా అని గట్టిగా అరిచి మరీ చెప్పి సంజన అక్కడ కొద్దిగా రిలాక్స్ అవుతుంటే లేదు మీరు టెనెంట్ హౌస్కి వెళ్ళిపోవాల్సిందే, సమస్య లేదు, ఇక్కడ ఉండే ఇదే లేదు అని. కొంచెం బ్రీతింగ్ ఇష్యూ ఏదో సంథింగ్ ఒకటి వస్తే అది కొంచెం రెక్టిఫై చేసుకున్నారు, మెడికల్ రూమ్కి వెళ్ళి, అది వేరే విషయం. సో వాట్ ఎవర్ ఇక బట్టలు అవి సర్దుకుంటూ ఏది వండుకోవాలి ఏది చేసుకోవాలి అనుకుంటూ వాట్ ఎవర్ కొన్ని రూల్స్ అవి ఫ్రేమ్ చేసుకుంటూ ఉన్నారు. ఈలోపు భరణి కూడా కొంచెం తనూజ బాండింగ్ గురించి ఎందుకంత ఇదిగా డిస్కస్ చేసి వాట్ ఎవర్ టాస్క్లో ఇష్టమైన వస్తువులు పగలగొట్టిచ్చారు కదా. అంటే బాండింగ్ అనేది ఇద్దరి మధ్యలో అంత ఉండకూడదు, అంత బాండ్ పెట్టుకుంటే ముందుకు వెళ్ళలేరు అనే హింట్ లాగా ఇచ్చారు కదా. ఇన్ని హింట్స్ ఎక్కడ ఇవ్వలేదు, మనం అదే అనుకున్నాం. సో దాని గురించి డిస్కషన్ చేసుకున్నాడు భరణి కూడా. లేదు నేను తనూజ కానీ రీతు ప్లేస్లో ఉండుంటే మేబీ నేను తనూజకి సపోర్ట్ చేసేవాడిని, కానీ తనూజ రీతుని సపోర్ట్ చేయమంటాం అనేది నా ఇష్టం కదా, నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తా కదా అన్నాడు. అక్కడ భరణి సొంతంగానే ఆడాడు, అక్కడ తనూజ గేమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. చేసి ఉంటే మ్యాక్సిమం రీతుని మేబీ కాపాడి ఉండేవాడు కదా. సో అక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక క్యాప్టెన్సీ టాస్క్లు కానీ వేరే కానీ ఈ వారం ఏమొస్తాయి, హరిష్ గారు ఉండుంటే బాగుండేది, ఈ వారం దద్దరిల్లిపోయేది, అసలు బేభత్సంగా ఆడేవాడు, ఎందుకంటే ఓనర్ అయ్యాడు కదా అనే ఫీలింగ్లో ఉన్నారు హౌస్మేట్స్ కొంతమంది. సో అది కూడా కొంచెం ఉంది. అలాగే మిస్ అయింది తనూజ, హరిష్ని మిస్ అయింది అని చెప్తా ఉంది. అలాగే అక్కడ పవన్ ఉంటే పవన్ డిమోను బాగా ఆడేవాడు, ఉండుంటే హరిష్ ఓనర్ అయ్యాడు కాబట్టి అని ఒక చిన్నపాటి డిస్కషన్ అనేది వచ్చింది. ఆ తర్వాత నామినేషన్స్ అనేది చాలా డిఫరెంట్. మన సీజన్ 2లో చూసే అందరూ కూడా షిప్ ఎక్కి సో సైరన్ మోగంగానే ఒకళ్ళు దిగాలి. సో అందరూ కూడా కూడబలుకుని ఒకళ్ళని దింపేయాలి, ఎవరు దిగుతారు ఏంటి అనే ఇది వచ్చింది. అక్కడ కూడా తోపులాట, అందరూ కలిసి పుష్ చేయడం, ఇదంతా కూడా మనం చూసాం. సో అక్కడ ఎలా అయితే ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్లో అనేది ఇస్తున్నారు. అయితే ఈసారి నామినేషన్స్ అనేవి వీళ్ళు ఏంటంటే పాయింట్ టు పాయింట్ సరైన పాయింట్లు పెట్టట్లా, నామినేషన్స్లో సరిగ్గా క్యాల్కులేట్ చేయలేకపోతున్నారని ఇలాంటి టాస్క్లు అయితే పెడుతున్నారా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా చూసాం ఇమ్యూనిటీ కోసం పోరాటం. నామినేట్ అయిపోయిన తర్వాత ఇమ్యూనిటీ అనేది చేశారు. దాని తర్వాత ఇప్పుడు కూడా సో బిగ్ బాసే నామినేట్ చేసి దిగిపోయిన వాళ్ళు
బెడ్ మీద ఎక్కువసేపు ఉన్న వాళ్ళు ఇమ్యూనిటీ పొందుతారు, సేవ్ అవుతారు అని ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. యాక్చువల్గా సీజన్ 2లో ఏమైంది, అందరూ షిప్ ఎక్కారు, అందరూ ఇంట్లో ఉన్న సభ్యులందరూ షిప్ ఎక్కండి అని. ఇప్పుడు 1 by 1 నామినేషన్స్లో భాగంగా కిందకు వచ్చారు. ఇక్కడేంటి, బిగ్ బాస్ కొంతమంది నామినేట్ చేసి పైకి ఎక్కి బెడ్ మీద ఎక్కువసేపు సస్టైన్ అయితే సో మీకు ఇమ్యూనిటీ వస్తుంది అని. ఇక్కడ సమ్మర్ ఎవరినో కొన్ని వారాలు ఎక్కువ కాపాడదాం అనుకుంటున్నారా, లేదంటే ఏదైనా ట్విస్ట్ ఏదైనా ఇద్దాం అనుకుంటున్నారా, ఫేవర్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా? కొంతమందికి ఫేవరెటిజమ్స్ అనేది మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం. బిగ్ బాస్ 2 నుంచి ఇది జరుగుతూనే ఉంది. అక్కడక్కడ వాళ్ళ కంటెస్టెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కొద్దిగా ఫేవరెటిజం చూపెట్టడం, అది ఆడియన్స్ జడ్జి చేయడం, కొన్ని స్మెల్ అంటాం కదా, ఆ స్మెల్ అనేది వచ్చేయడం ఆడియన్స్కి, వాటిని జడ్జ్ చేసి దాని ప్రకారం ఓటింగ్ అనేది గ్రాఫ్ అటు ఇటు పెరగడం తగ్గడం అనేది మనం సీజన్ 2 నుంచి చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు కూడా ఎక్కడో ఒక చోట కార్నర్లో, సాఫ్ట్ కార్నర్లో కొంచెం ఫేవరెటిజం జరుగుతుందా కొంతమందికి అని అయితే నాకు అనిపిస్తుంది. నాకు అనిపించింది చెప్పేస్తున్నా. సో మీకు ఎవరికి ఫేవరెటిజం జరుగుతుందా అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. సో కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, ఆ టాస్క్ డిజైన్ చేయడమే వీళ్ళకి ఫేవరు, ఈ టాస్క్ డిజైన్ చేయడమే వీళ్ళకి ఫేవరు అన్నట్లుగా ఉంటుంది. లాస్ట్ సీజన్లో సీక్రెట్ టాస్క్ ఇచ్చారు, మీకు గుర్తుందా లేదా? ఆ సీక్రెట్ టాస్క్ పట్టుకుని సో వాళ్ళు ఇమ్యూనిటీ పొందడమా, లేదంటే వాళ్ళకు ఒక పవర్ రావడమా, ఏదో ఒకటి సంథింగ్ జరిగింది. ఇక్కడ చూడండి, రాము కెప్టెన్ అయ్యాడు. మేబీ భరణి నామినేషన్స్లో ఉంటే, రాముకి కానీ పవర్ ఇస్తే సో భరణిని ఖచ్చితంగా సేవ్ చేస్తాడు, ఎందుకంటే పే బ్యాక్ ఇచ్చేయాలి కదా. సో ఆ పే బ్యాక్ల కారణంగా నన్ను కెప్టెన్ చేసింది ఆయనే కాబట్టి, ఆయన వల్లే నేను కెప్టెన్ అయ్యాను కాబట్టి డెఫినెట్గా ఆయనకి పే బ్యాక్ ఇస్తానే అట్లా కూడా వెళ్తాడు. అంటే ఇక్కడ బిగ్ బాస్ టీం ఎలా క్యాల్కులేట్ చేస్తుంది అంటే, ఎవరిని సేవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఎవరిని మద్దతు తెలుపుతూ ఉంటారు, ఎవరికి ఎగెనిస్ట్గా ఉన్నారు అనే దాన్ని బట్టి ఒక టాస్క్ని ఏదైనా డిజైన్ చేసి వీళ్ళు చేస్తే వీళ్ళు సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఒక క్యాల్కులేషన్ వేస్తారు. మేబీ అది అప్పుడప్పుడు మిస్ఫైర్ అవుతుంది, అవ్వకుండా ఉండదు. మిస్ఫైర్ అనేది ఎవరో ఒకళ్ళు హౌస్ మేట్స్ ఎవరో ఒకళ్ళు గేమ్ని కొంచెం డిఫరెంట్గా ఆడి, సో వాళ్ళ బ్రెయిన్ ఓన్ ప్రకారం ఏదో ఒకటి కొంచెం అటు యూటర్న్ తీసుకున్నట్టు అంటారు కదా, అలా ఆడి గేమ్ని మార్చేస్తూ ఉంటారు. సో ఈ మార్చేసే భాగంలోనే నామినేషన్స్ అనేవి సో చాలా ఇదిగా ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే సండేనే పడుకునేటప్పుడు రేపొద్దున ఏ పాయింట్లు పెట్టాలి, నామినేషన్లో ఎవరిని పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, నాగార్జున ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి, ఓహో సంజన గుడ్లు దొబ్బేయడం రోతగా ఉంది, గుడ్లు తినేయడం, సో సంజనాని టార్గెట్ చేసుకుందాం, ఒక ఓటు పడిపోయింది సేఫ్గా, నెక్స్ట్ ఎవరున్నారు, నెక్స్ట్ తనూజ కొంచెం అరుస్తోంది, బాండింగ్ ఎక్కువ పెంచుకుంటుంది అని చెప్పారు, సో దీని మీద ఒక నామినేషన్ వేద్దామని ఇలాగా ఎవరైనా ఉంటే సేఫ్గా ఒక 2 నామినేషన్లు పెట్టుకుని రీజన్స్ పెట్టుకుని పడుకుంటారు అనమాట. సో అలా కాకుండా ఇట్లా టాస్క్ పెట్టి క్రాస్ చేయడం అనేది కొంచెం హౌస్మేట్స్కి కూడా, అరే ఏంటి నేనేదో అనుకున్నా, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏదో వచ్చిందే అని క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. సో దాన్ని తెంచడం కోసం ఈ సీజన్ ఇట్లా పెట్టడం అనేది కొంచెం బాగుంది అనేది నా అభిప్రాయం. లాస్ట్ టైం కూడా నేను ఇదే చెప్పా, డైరెక్ట్ నామినేషన్స్ వద్దు, ఏదైనా టాస్క్తో నామినేషన్స్ అయితేనే బాగుంటాయని. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.